సో ఈ వీడియోలో అయితే మనం ఎలిమెంటర్ న్యూ ఎడిటర్ V4 అయితే చూద్దాము. నేనైతే యాక్చువల్గా లైట్గా ఎక్స్ప్లోర్ చేశాను. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ ఎలిమెంటర్ యాక్చువల్లీ. కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం అక్కడక్కడ కొన్ని బగ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ యా, ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఆల్ఫా, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ బగ్స్. ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఇయర్. సో మనం ఒకసారి ఏం చేద్దామంటే డైరెక్ట్ మనం ఇంతమంది క్రియేట్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, దానిలోకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే ఒకసారి వాళ్ళు ఇచ్చిన పేజ్లో చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఇంట్రడ్యూసింగ్ ఎలిమెంటర్ ఎడిటర్ V4 అని చెప్పేసి. సో కొత్తగా వచ్చేటి ఏంటి అంటే మనకి మేజర్గా ఇందులో క్లాస్ సిస్టమ్ ఒకటి తీసుకొస్తున్నారు. క్లాసెస్ ఒకటి తీసుకొస్తున్నారు. సో క్లాసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను శాంపుల్గా అది ఎలా వర్క్ అయితే దానివల్ల యూజెస్ ఏంటివి అని చెప్పేసి. నెక్స్ట్ హవర్ స్టేట్స్ ఒకటి తీసుకొచ్చారు, ఎలిమెంట్ స్టేట్స్ ఒకటి తీసుకొచ్చారు, అండ్ వేరియబుల్స్ ఒకటి. ఈ వేరియబుల్స్ అయితే నాకు కనబడలేదు, మేబీ ఇంకా ఆల్ఫాలో యాడ్ చేయలే కావచ్చు, కానీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వీళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అటామిక్ కాంపోనెంట్స్ అని చెప్పేసి. ఈ కాన్సెప్ట్ అంటే ఎలిమెంట్, చిన్న ఎలిమెంట్ అంటే బేసిక్ ఎలిమెంట్ నుండి ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇట్స్ ఎ గుడ్ వన్. యా, అండ్ యా, ప్రస్తుతానికైతే వీటికి సింగిల్ స్టైల్ ట్యాబ్ అయితే ఉంది. సో వాళ్ళు కొత్తగా యాడ్ చేసిన ఈ ఎలిమెంట్స్కి సింగిల్ ట్యాబ్ అయితే ఉంది. నెక్స్ట్ నేను చూపిస్తాను స్టైల్స్ కోసం. యా, దట్స్ ఇట్, నాట్ మచ్. అండ్ అది ఎలా యాడ్ చేసుకోవాలంటే మనం డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలిమెంటర్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో మీకు ఎడిటర్ V4 అని చెప్పేసి వస్తుంది. ఇది ఇంకా ఆల్ఫాలో ఉంది. దీన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఎలిమెంటర్ ఎడిటర్ V4 అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. మీరు యాక్టివేట్ చేయగానే మీకైతే చేంజెస్ ఏమి కనపడవు, ఎందుకంటే ఎడిటర్ V4లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా కొత్త ఎలిమెంట్స్. అవన్నీ ఉన్న ఎలిమెంట్స్కి అప్డేట్ కాదు అది. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు మైగ్రేట్ చేసే ఆప్షన్ ఇస్తారు కావచ్చు అని అనుకుంటున్నా. కాకపోతే ఇప్పటివరకు అయితే అవి ఇండిపెండెంట్ అటామిక్ ఎలిమెంట్స్ లాగానైతే ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్ఫా అని ఉంది కదా, అటామిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి. ఇవి ఎడిటర్ V4లో కొత్తగా వచ్చినవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే యాడ్ చేద్దాం మనం. దీంట్లో ఫ్లెక్స్ బాక్స్ వేద్దాము, అండ్ ఇంకొక హెడ్డింగ్ కూడా వేద్దాం. ఓకే, సో మనకు మెయిన్ దానికి అంటే ఇంతకుముందున్న దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 3 ట్యాబ్స్ ఉన్నాయి. నేనేం చెప్పాను ఇంతకుముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీలో మీకు మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి. స్టైల్ ట్యాబ్లో ఆ ఎలిమెంట్కి స్పెసిఫిక్గా ఉండే స్టైల్స్ ఉంటాయి సెట్టింగ్స్ చేసుకోవడానికి. అడ్వాన్స్డ్లో ఇది అన్ని ఎలిమెంట్స్కి కూడా సేమ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు 2 ట్యాబ్స్ ఉంటాయి. జనరల్ లోపల మీకు ఏదైతే ఈ ఎలిమెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ కానీ అవన్నీ జనరల్ ట్యాబ్లో ఉంటాయి. వేరే స్టైల్ ట్యాబ్లో వచ్చేసరికి అన్ని ఎలిమెంట్స్కి కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లెక్స్ బాక్స్ సెలెక్ట్ చేశాను, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. హెడ్డింగ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చేంజ్ అయ్యచ్చు. చూడండి, ఓన్లీ హెడ్డింగ్ స్పెసిఫిక్ వచ్చాయి మళ్ళీ సెట్టింగ్స్. వేరే స్టైల్ ట్యాబ్లో మాత్రం అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ మీకు కొత్తగా ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ క్లాసెస్ అని చెప్పేసి. క్లాసెస్ అంటే సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ అని ఇక్కడ ఉంది. హెడ్డింగ్కి నేను ఒక క్లాస్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, హెడ్డింగ్ అని యాడ్ చేశాను. ఓకే, ఈ హెడ్డింగ్కి నేను ఒక కలర్ వచ్చేసి నేను ఒక రెడ్ కలర్ ఇచ్చాను. ఓకేనా, నెక్స్ట్ టైం నేను ఇంకొక హెడ్డింగ్ యాడ్ చేస్తున్నాను. ఈ హెడ్డింగ్కి బై డిఫాల్ట్ ఏముంది, సమ్ కైండ్ ఆఫ్ ఎ బ్లాక్ ఆర్ లేదంటే మనకు ఈ టైప్ ఆఫ్ బ్లూ కలర్ అనేది ఉంది. ఇప్పుడు ఏంటిదంటే మనం ఈ క్లాస్ మనం ఏదైతే ఇంతకుముందు క్లాస్ క్రియేట్ చేసామో ఇదే క్లాస్ కనుక మనం దీనికి కూడా యాడ్ చేస్తే ఈ రెండింటికి కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది. సో మనం ఆ క్లాస్లో ఏదైతే కలర్ ఇచ్చామో ఆ క్లాస్ ఎక్కడెక్కడైతే ఏ ఎలిమెంట్స్కి అయితే అప్లై చేసామో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇలాంటివి నేను ఒక 50 హెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఇట్లాగా నేను దీన్ని ఏం చేస్తానంటే లేఅవుట్ ఫ్లెక్స్ డౌన్ పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు ఇన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇన్ని హెడ్డింగ్స్కి నేను ఇప్పుడు రెడ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ చేయాలనుకుంటున్నాను ఈ కలర్ని. సో ఇప్పుడు సింపుల్గా నేను ఇక్కడికి వచ్చి క్లాస్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ మీకు గ్రీన్లో కనిపిస్తుంది కదా, ఇది క్లాస్ సెలెక్ట్ అయిందని అర్థం. ఏది వేరే లోకల్లో ఉంటే ఇది మీకు ఐడి లెవెల్లో ఎడిట్ చేస్తున్నాను అర్థం. సో హెడ్డింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది నేను సింపుల్గా గ్రీన్కి చేంజ్ చేస్తే ఏమైంది, అన్ని ఎలిమెంట్స్కి కూడా అది
దేనికైతే ఒక హెడ్డింగ్ అనేది అప్లై అయిందో ఆ హెడ్డింగ్కి అప్లై ఉన్న టైటిల్స్ అన్నీ గ్రీన్ కలర్లోకి వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఇప్పుడు క్లాస్ రిమూవ్ చేస్తే ఆ ఒక్కటి మాత్రం డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది, ఐడి లెవెల్లో స్టైల్కి వెళ్ళిపోతుంది. అఫ్కోర్స్ మీరు క్లాస్ యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఐడి లెవెల్లో యాడ్ చేశారనుకోండి, అది ఓవర్ రైడ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే ఐడి లెవెల్ అనేది క్లాసెస్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే, ఇది క్లాసెస్ యొక్క జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ. మీకు అఫ్కోర్స్ జనరల్ అయితే వెబ్ డిజైనింగ్లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఎలిమెంటర్ ఇంత లేట్గా ఎందుకు యాడ్ చేసిందో నాకైతే ఇప్పటివరకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ ఈస్ స్టిల్ గుడ్ మూవ్. అండ్ ఒకసారి నేనైతే ఇవి రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాము ఏమేమి ఉన్నాయని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమున్నాయి ఇక్కడ, ఇంకొకటి డివ్ బ్లాక్ అని ఇచ్చారు. సో డివ్ బ్లాక్ ఏంటిదంటే మీకు జస్ట్ ఇది సేమ్, ఇది కూడా ఫ్లెక్స్ బాక్స్ లాంటిదే. కాకపోతే మీకు ఇందులో ఏం చేయొచ్చు అంటే HTML ట్యాగ్ అనేది డిఫరెంట్గా సెట్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చారు. మేజర్ డిఫరెన్స్ ఏంటిదంటే మీకు లేఅవుట్లోకి వెళ్తే కనిపిస్తుంది, ఇక్కడ ఏమున్నది బ్లాక్ అని ఉంది, వేరే ఫ్లెక్స్కి ఫ్లెక్స్ ఉంది అంతే. సో కానీ రెండు ఎలిమెంట్స్ కూడా అబ్సల్యూట్లీ సేమ్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇప్పుడు ఇమేజ్ వేసినా సరే మనకి జనరల్ ట్యాబ్లో దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, స్టైల్ ట్యాబ్లో అన్నిటికి కలిపి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మన క్లాసెస్ ఒకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ మల్టిపుల్ క్లాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అండ్ ఇమేజ్ 2 సంథింగ్ లైక్ దిస్, ఇలా కూడా ఎన్నంటే అన్ని క్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంకా క్లాస్ ప్రయారిటీని బట్టి మనకి ఏ సెట్టింగ్స్ అప్లై కావాలని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే హవర్ స్టేట్ ఉంటాయి. స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది రిమూవ్ చేస్తున్నాను, మీకు కరెక్ట్గా కనబడాలంటే నేను మళ్ళీ హెడ్డింగ్ యాడ్ చేస్తాను, డిలీట్ అండ్ హెడ్డింగ్ యాడ్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ మీకు ఎలా ఉంది, ఇది సమ్ టైప్ ఆఫ్ బ్లూ కలర్ ఉంది. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ హవర్ టైపోగ్రఫీ ఇక్కడికి వచ్చేసి నేను రెడ్ ఇచ్చేసాను అనుకో, ఏమవుతుంది హవర్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. నార్మల్లోకి వెళ్తే హవర్ చేసినప్పుడు ఏమవుతుంది, రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇది మనకి హవర్ స్టేట్స్ అనేది కొన్ని యాడ్ చేశారు. ఇంతకుముందు ఓన్లీ మనకు హవర్ అనేది ఒక ట్యాబ్ లాగా ఉండేది, నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టైల్లో హవర్ అనేది ఇట్లా ఒక ట్యాబ్ లాగా ఉండేది, కానీ ఇప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. హవర్ ఓన్లీ కాకుండా ఫోకస్, యాక్టివ్ అని ఉన్నాయి. కానీ యాక్చువల్గా ఇది కూడా సరిపోదు, ఎందుకంటే మనకి సూడో ఎలిమెంట్స్ అని ఉంటాయి, సూడో క్లాసెస్ అని ఉంటాయి. అవి యాడ్ చేసుకోవాలంటే మాత్రం మనకి కస్టమ్గా యాడ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఓన్లీ ఇవే కాదు కదా, మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ కావాలి. సో ఇవైతే ఖచ్చితంగా సరిపోవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని బగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది మనకు క్లిక్ చేస్తే కానీ తెలియదు అసలు ఇది ఎందుకు ఇచ్చారని చెప్పేసి. ఇక్కడ కనీసం హెడ్డింగ్ కూడా ఇవ్వకుండా ఇచ్చారు. అండ్ ఇంకా మనకి ఒకటి సెట్టింగ్ చూసాను, అదేంటిదంటే మనకి ఓవర్ఫ్లో అని ఉంటుంది. ఆ ఓవర్ఫ్లో కూడా మనకి వీళ్ళు ఓన్లీ ఒక 2-3 టైప్స్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూస్తే మీకు ఓవర్ఫ్లో ఉందా, ఈ ఓవర్ఫ్లో అనేది ఓన్లీ విజిబుల్, హిడెన్ అండ్ ఆటో ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై అని చెప్పేసి, ఓవర్ఫ్లో స్క్రోల్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో సారీ, స్క్రోల్ ఎక్స్, స్క్రోల్ వై అని చెప్పేసి అండ్ స్క్రోల్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి. సో అవి చాలా వరకు వీళ్ళు మిస్ చేసేసారు. అవి మేబీ ఫైనల్ వర్షన్లో రావచ్చు, కాకపోతే జస్ట్ మీకు హెడ్సప్ అయితే ఇస్తున్నాం. ఓకే, యా. అండ్ సో ఓవరాల్గా చెప్పాలంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్ బై ఎలిమెంటర్. అండ్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి, ఎందుకంటే కాంపిటీషన్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా కాంపిటీషన్ తోటి పాటు క్లాసెస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా చాలా ముందున్నారు కంపారిటివ్లీ. వీళ్ళు ఎందుకు ఇంత స్లో ఉన్నారని ఒకటి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 18 మిలియన్ 20 మిలియన్ వెబ్సైట్స్ అనేది ఎలిమెంటరీ యూజ్ చేస్తున్నాయి ఇప్పుడు ఈ టైంలో అయితే. కాబట్టి ఏ వెబ్సైట్ కూడా బ్రేక్ కాకుండా వీళ్ళు అప్డేట్స్ అనేది రోల్ చేయాలి కాబట్టి చాలా స్లోగా రోల్ చేస్తారు. బట్ యా, కంపెనీ ఆఫ్ దట్ సైజ్, ఎలిమెంటరీ సైజ్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ స్మాల్ థింగ్స్ యాజ్ వెల్. సో ఈ వీడియో అయితే జస్ట్ ఇంట్రడక్షన్ కోసం మాత్రమే చేశాను ఎలిమెంటర్ V4కి.
వన్స్ మనకు ఫైనల్ వర్షన్ రిలీజ్ అయిన తర్వాత నేను చెక్ చేస్తాను ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే యాక్చువల్గా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా యూస్ చేయొచ్చా చేయలేమా అని చెప్పేసి ఎట్ దిస్ పాయింట్. ఇంకొక ఇష్యూ కూడా ఏం చూసానంటే, నేను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త ఫ్లెక్స్ బాక్స్ ఒకటి యాడ్ చేద్దాము. అండ్ నేను ఒకవేళ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాము ఏదైనా, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ వేస్తే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎడ్జ్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది, రైట్. కానీ మరి ఇప్పుడు దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని నాకు కూడా యాక్చువల్ క్లారిటీ రాలేదు, మరి వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు. ఒకవేళ నేను సెక్షన్ అండ్ క్లాస్ యాడ్ చేసినా కానీ నాకు కరెక్ట్గా ఈ సైజుకి మాత్రమే, నా వెబ్సైట్ సైజుకి మాత్రమే కంటెంట్ ఎలా అలైన్ చేసుకోవాలనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే దానికోసం అని చెప్పేసి మనకి స్పెషల్గా ఇంటర్నల్గా కంటైనర్ అని చెప్పేసి ఇంకొక కంటైనర్ కావాలి. దానికోసం ఈ డివ్ బ్లాక్ ఉందా అని కూడా ట్రై చేశాను, కానీ ఇది కూడా మనకి సేమ్ ఎడ్జ్ టు ఎడ్జ్ వెళ్ళిపోతుంది. జూమ్ అవుట్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ దాటి వెళ్ళిపోతుంది. మరి మాన్యువల్గా యాడ్ చేసుకోమంటారా అంటే మాత్రం దట్ ఈస్ ఎ టెరబుల్ ఐడియా. సో దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. చూద్దాం, ఇంకా మనకి చాలా రోజులు ఉంది అది ఎడిటర్ V4 ఫైనల్ రావడానికి. ఈలోపు ఏమన్నా ఇంకా అప్డేట్స్ వస్తాయి, ప్లస్ ఇంకా చాలామంది బగ్ రిపోర్ట్స్ చేస్తారు, ఫీచర్ రిపోర్ట్స్ చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుందో. ఓకే, యా, థ్యాంక్ యూ.